బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార యాత్ర బిజినపల్లి మండలం లట్టుపల్లి మేజర్ ట్రంప్ పంచాయతీ చిన్నపీర్తాండ గ్రామంలో లట్టుపల్లి గ్రామంలో బహుజన రాజ్యాధికార యాత్ర నడుస్తోందని ఆయన తెలిపారు. బహుజన రాజ్యాధికార యాత్రలో ఎస్సీ ఎస్టీలను, విద్యార్థులను, రైతులను, నిరుద్యోగులను, వ్యవసాయ కూలీలను సంఘటితం చేస్తూ బహుజన రాజ్యాధికారం కోసం ఆయన పార్లమెంట్ స్థాయిలో పల్లెపేరున ఈ యాత్ర నడుస్తుందని తెలిపారు. ఈ యాత్ర యొక్క ఉద్దేశం 85% ఉన్న వెనుకబడిన వర్గం వాళ్ళు రాజ్యం ఏలాలని ఏకైక లక్ష్యంగా ఈ ప్రోగ్రాం నడుస్తుందని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఎస్సీలు, ఎస్టీలు ఆలోచించి అంబేద్కర్ కలగన్న సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్క యువకుడు ఆలోచన చేసి ఈ యాత్ర సహకరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి లేని పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు, అర్హులైన వారికి వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్, అదేవిధంగా వీధి దీపాలు, రోడ్ల మరమ్మత్తు వంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ జై భీమ్. ఈరోజు బిజినపల్లి మండలం చిన్నపీరుతాండ గ్రామంలో ఈరోజు బహుజన రాజ్యాధికార యాత్ర బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార యాత్ర ఈ యొక్క చిన్నపీరుతాండాలో ప్రతి గ్రామం తిరగడం జరిగింది. మరి ఇక్కడ వచ్చి చూసినట్లయితే ఇక్కడ ఎస్టీ షెడ్యూల్ ట్రైబల్స్ మరి ఊరికి దూరంగా బతికినటువంటి లంబాడీస్ ఇక్కడ ఉన్నారు. మరి వీళ్లకు ఉండనికే స్థావరము, కనీసం ఉండనికే ఇల్లు లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ విచేసి లైట్లు కూడా ఇక్కడ లేని పరిస్థితి ఉంది. ఇక్కడ ముందల చెత్త చెదారం మరి విచ్చలవిడిగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ పాములు అనేకంగా తిరుగుతున్నాయి. వీళ్లకు ఉండనికే పరిస్థితి బాగలేదు. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఈ సెక్రటరీ వెంటనే ఇక్కడ లైట్లు వేయించాలి. అదేవిధంగా మరి ఇక్కడ ఇండ్లు కూడా ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఉన్నా కూడా ఇల్లు ఇవ్వలేదు. వీళ్ళ బాధ ఏందయ్యా అంటే కనీసం ఉండనికే ఇల్లన్నా అలా ఇచ్చే పరిస్థితుల లేదు. కాబట్టి మరి తక్షణమే వీళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మరి అదేవిధంగా పెన్షన్ కూడా ఇక్కడ ఈయన వచ్చేసి చిన్నపీరుతాండ గ్రామ నివాసి ఈయనకు వచ్చేసి కాల్ చేయి పడిపోయింది. ఈయనకు పెన్షన్ లేదు. గత 4-5 సంవత్సరాల నుంచి మరి మంచాన పడ్డాడు. మరి ఆయన పరిస్థితి ఎవరు పలకరించే నాదులు లేడు. కాబట్టి వెంటనే మరి ఇక్కడ పెన్షన్ కూడా మంజూరు చేయాలి. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మరి రాజ్యం రావాలంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఏకం కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం నడుస్తూ ఉంది. మరి మనం డప్పులు మోసే కాడ, డప్పులు కొట్టే కాడ, జెండాలు మోసే కాడ, దండం పెట్టే కాడ మనం ఉండకూడదు. అంబేద్కర్ చెప్పినట్లు మనం చట్టసభల్లో ఉండాలి. మనం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నప్పుడు మాత్రమే మన బతుకులు మారుతాయని ఈ బహుజన రాజ్యాధికార యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలారా ఏకంగా ఉండి ఇప్పటికైనా మన రాజ్యం మనకు తెచ్చుకోవాలని మరి ఈ బహుజన రాజ్యాధికార యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇవాళ చిన్నపీరుతాండ ఈ లట్టుపల్లి గ్రామం చిన్నపీరుతాండ గ్రామంలో ఇవాళ బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పరిస్థితులు మంచిగా లేవు. కాబట్టి అధికారులు ఇక్కడ వెంటనే స్పందించి మరి ఈ ఇందిరమ్మ లేని వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా పెన్షన్ లేని వాళ్లకు పెన్షను, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షను, అదేవిధంగా అన్ని ఇక్కడ లైట్లు కానీ ఇక్కడ ఉన్న ఇంటి పక్కల వాతావరణాలు మంచిగా లేవు. కాబట్టి ఇక్కడ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన చిన్నపీరుతాండ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్.